దసరా ఉత్సవాల రెండో రోజున విజయవాడ కనకదుర్గమ్మ తల్లి భక్తులకు గాయత్రీదేవి రూపంలో ఆరాధనీయమైన దర్శనం ఇస్తుంది. సకల వేదాల తల్లి, మంత్రశక్తుల మూలాధారం గాయత్రీమాత. పంచముఖ రూపిణిగా దర్శనమిస్తున్న అమ్మవారు ముక్తవర్ణం, మాణిక్యవర్ణం, హేమవర్ణం, నీలవర్ణం, ధవలవర్ణం ఈ 5 రంగుల కాంతులతో ప్రకాశిస్తుంది. ఆ 5 ముఖాల తేజస్సుతో పాటు తల్లి చేతిలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి సకల లోకాలకు శుభాన్ని ప్రసాదిస్తుంది. గాయత్రి ఉపాసన ద్వారా మంత్రసిద్ధి కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం ప్రస్ఫుటమవుతుంది. గాయత్రి మంత్ర జపం చేసిన వారికి చతుర్వేద పారాయణం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆది శంకరులు గాయత్రీమాతను అనంత శక్తిగా, స్వరూపునిగా స్తుతించారు. ప్రభాత కాలంలో ఆమెను గాయత్రిగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకుల ఆరాధనలో స్వీకరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. గాయత్రీమాత ముఖంలో అగ్నిదేవుడు, శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో విష్ణుమూర్తి, శిఖరంపై రుద్రదేవుడు కొలువై ఉన్నారని వేదవాక్కులు తెలియజేస్తున్నాయి. మూడు పళ్ళాలు ఓకే మళ్ళీ వస్తారే గురు ఒక్క నిమిషం. Thank you.